హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ముగిసిన పెన్షనర్ల భేటీ, కీలక నిర్ణయాలపై సంతోషంలో పెన్షనర్స్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే గాంధీనగర్‌లోని పెన్షనర్ల సంక్షేమ భవనంలో ఇటీవల జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో పెన్షనర్ల ఆశలు, ఆవేదనలు మరియు భవిష్యత్ ఆకాంక్షలకు వేదికగా అయితే మారింది. వైద్యం లేనప్పుడు పెన్షన్ డబ్బులు ఏం చేసుకోవాలి? మా బాగోగులు ఎవరు చూసుకోవాలి? అంటూ వయోభారంతో ఉన్న రిటైర్డ్ ఉద్యోగులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలు ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లు మరియు పెన్షనర్ల వాస్తవ పరిస్థితులు హృదయ విదారకంగా అయితే ఉన్నాయి. వృద్ధాప్యంలో వచ్చే అనారోగ్య సమస్యలకు వైద్య చికిత్స ఒక్కటే ఏకైక దిక్సూచి. కానీ దురదృష్టవశాత్తు హెల్త్ కార్డులు ఉన్నప్పటికీ అవి చాలా ఆసుపత్రులలో చెల్లుబాటు కావటం లేదని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నెల తమ పెన్షన్ నుంచి 250-300 వరకు ప్రీమియం రూపంలో చెల్లిస్తున్నప్పటికీ ఆపద సమయంలో కార్పొరేట్ వైద్యం అందటం లేదని వాపోయారు. దీనికి తోడు మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు మంజూరు కావడం ఆలస్యంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్షణమే పెండింగ్ మెడికల్ బిల్లులను విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదనపు పెన్షన్ విషయంలో అంటే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ విషయంలో పెన్షనర్స్ తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు. 2009లో అప్పటి ప్రభుత్వం 70 ఏళ్లు దాటిన వారికి వయసు ఆధారంగా 10% అదనపు పెన్షన్ మంజూరు చేసింది. అయితే తర్వాతి కాలంలో దాన్ని 7%కి తగ్గించడము తమను మానసిక క్షోభకు గురిచేసిందని వారు పేర్కొన్నారు. వయసు పెరిగే కొద్దీ వైద్య ఖర్చులు పెరుగుతాయని, కాబట్టి కొత్త ప్రభుత్వం దీనిని పునఃసమీక్షించి పాత పద్ధతిలోనే 70 ఏళ్లు నిండిన వారికి 10%, 75 ఏళ్లు నిండిన వారికి 15% అదనపు పెన్షన్ పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇటీవల చొరవ చూపి 6,300 కోట్లు విడుదల చేయడం, అలాగే 7,500 కోట్ల బకాయిలను చెల్లించడం పట్ల పెన్షనర్లు సంతోషం వ్యక్తం చేశారు. అయితే అభివృద్ధికి నిధులు ఉన్నప్పుడు మా బకాయిలకు కూడా నిధులు కేటాయించాలి కదా అని జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అదే స్ఫూర్తితో తమ సమస్యలను కూడా పరిష్కరించాలని కోరారు. మరోవైపు 12వ పీఆర్సీ కమిషన్ నియామకం, పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం, డీఏ మంజూరు, సరెండర్ లీవ్ నగదు చెల్లింపులు మరియు గురుకులాల ఉపాధ్యాయుల పదవీ విరమణ వయస్సు పెంపు వంటి కీలక అంశాలను రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, కార్యదర్శి ప్రభుదాస్ మరియు ప్రసాద్ ప్రభుత్వం దృష్టికైతే తీసుకెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో దాదాపు 30,000 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉండేవని, అప్పట్లో ప్రశ్నిస్తే ఉద్యోగులపై 3,000కు పైగా కేసులు పెట్టారని రమేష్ గుర్తు చేశారు. మరి ప్రస్తుత ప్రభుత్వం ఆ పరిస్థితిని మార్చి పెన్షనర్లకు భరోసా కల్పించాలని అయితే కోరుకుంటూ ఉన్నారు.